క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెళ్ళైన ప్రతి మహిళ అమ్మాని పిలిపించుకోవడానికి అయితే ఆరాటపడుతుంటుంది. కానీ కొంతమంది మహిళలు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మరికొంతమంది అయితే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత సైతం అనేక అనుమానాలు అయితే తావిస్తుంటాయి. ఇటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి అయితే మనతో పాటు అయితే సీనియర్ గైనకాలజిస్ట్ అనిత ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తులసి హాస్పిటల్ ఉన్నాం. మనతో పాటు సీనియర్ వైద్య నిపుణులు ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రస్తుతం అయితే కొంతమంది యువత కావచ్చు, అంతేకాకుండా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కొంత సెటిల్ కాలేదని కావచ్చు, అంతేకాకుండా కొంత ఉద్యోగ రీత్యా కావచ్చు, చదువులని కావచ్చు, కొంత పెళ్ళిళ్ళు అయితే లేట్ చేస్తున్న పరిస్థితులు అయితే మనమైతే చూస్తున్నాం కదా. దీనికి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందండి వారి దాంపత్య జీవితం మీద కావచ్చు, అంతేకాకుండా పిల్లలు కలగకపోవడానికి? ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలామంది చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని చాలా వరకు పెళ్ళిళ్ళు అనేది లేట్గా చేసుకుంటున్నారు. మళ్ళీ ఎర్లీగా చేసుకుంటే వాళ్ళ కెరీర్ అనేది కొంచెం లాస్లో పడతామేమో, కెరీర్ అనేది ముందుకెళ్ళలేమో అని చాలా వరకు అమ్మాయిలు కొంచెం చదువు కోసమని, జాబ్ కోసమని, సెర్చ్ కోసమని, జాబ్ సెర్చ్ దాని అన్నిటి కోసం కొంచెం టైం అనేది వెచ్చిస్తున్నారు. అది మంచిదే, వాళ్ళ సెటిల్ అవ్వడం, లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది, ఉద్యోగం అనేది ప్రతి అమ్మాయికి అది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక సర్టెన్ పీరియడ్ వరకే చూసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే సర్టెన్ ఏజ్ దాటినాక పెళ్ళి అయిన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ అనేది ఎవరికి కూడా రాదు. కొంచెం సర్టెన్ టైం అనేది తీసుకుంటుంది. కొంతమందికి ఎర్లీగా ప్రెగ్నెన్సీ వస్తుంది, కొంతమందికి లేట్గా కన్సీవ్ అవుతారు. సో వాళ్ళనేది ఆ బ్యాలెన్స్ అనేది, ఆ టైం బ్యాలెన్స్ అనేది చేసుకుని వాళ్ళ కెరీర్కి, దెన్ ప్రెగ్నెన్సీకి, దెన్ పెళ్ళికి, వాటికి కొంచెం టైం అనేది, పీరియడ్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటే చాలా చాలా బెటర్. దానికి తోడు ఏజ్ అనేది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ప్లే చేస్తుంది. మెయిన్గా లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలామంది ఇన్ఫర్టిలిటీకి వెళ్తున్నారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, మన తెలంగాణలో కానీ ఇండియాలో కానీ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి ఎన్ని ఓపెన్ అవుతున్నాయి. ఒకప్పుడు 1-2 కూడా లేవు మన తెలంగాణ అంతా చూసి. ఇప్పుడు ఎన్ని ఓపెన్ అవుతున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి? లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడము, లేట్గా పెళ్ళిళ్ళ వల్ల ఏమవుతుంది, లేట్గా కన్సెప్షన్ అనేది అవుతుంది. ఆ లేట్గా కన్సెప్షన్ అవడం వల్ల కొంతమందికి ఆ లేట్గా కన్సెప్షన్ కావచ్చు, కొంతమందికి అసలు కన్సీవే అవ్వకపోవచ్చు. ఆ లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల, మెయిన్గా లేట్ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫర్టిలిటీ అనేది చాలా చాలా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను రోజు కనీసం మినిమం ఒక 3 to 4 పేషెంట్స్ అనేది కంపల్సరీ చూస్తూ ఉంటాం. ఇన్ఫర్టిలిటీ అనేది, ఆ ఇన్ఫర్టిలిటీ వల్ల వాళ్ళు ఏమవుతుంది, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ అదొకటే కాదు, ఇన్ఫర్టిలిటీ ఒకటే కాదు, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళకి చాలా వరకు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేట్గా పెళ్ళిళ్ళైన అబౌట్ 28 to 30, 35 ఇయర్స్కి పెళ్ళిళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ లేట్గా రావడం, దానివల్ల బేబీస్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, అదర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అని చాలా వరకు ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఇంకా ఎక్కువ లేట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అర్లీగా అంటే మరీ ఎర్లీ కాదు, సర్టెన్ వాళ్ళ కన్సెప్షన్ పీరియడ్ అనేది ఉంటుంది కదా, మన పెళ్ళిళ్ళ ఏజ్ అని ఉంటుంది. ఆ టైం 20 to 25 ఇయర్స్ వాళ్ళకి అంత రిస్క్ ఉండదు. అదే మీరు 28, 30, 35 దాటిన వాళ్ళకి చూడండి, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ, బేబీ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. కొంతమంది బేబీస్ సరిగ్గా పుట్టరు. దానితో పాటు మదర్కి కూడా చాలా వరకు కాంప్లికేషన్స్ ఉంటాయి. కొంచెం 20 to 25 ఇయర్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి, అబౌట్ 28, 30, 35 ఇయర్స్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, ప్రెగ్నెన్సీలు వచ్చిన వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒక బేబీ అబ్నార్మాలిటీసే కాకుండా మదర్కి కూడా బీపీ రావడం, డయాబెటీస్ రావడం అనేది ఉంటుంది. ఒకసారి కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మెటబాలిక్ రేట్ అనేది కొంచెం, అంటే వాళ్ళ ఏజ్కి హార్ట్ ఫంక్షనింగ్ అనేది కొంచెం డిస్టర్బ్ ఉంటుంది. యంగ్ ఏజ్ వాళ్ళకి, కొంచెం లేట్ ఏజ్ వాళ్ళకి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 40-45 ఇయర్స్ వరకే ఎంఐ వస్తున్నాయి చాలామందికి అబ్బాయిలకి. అటువంటిది ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నిటి వల్ల మదర్కి కానీ, బేబీకి కానీ మోర్టాలిటీ, మార్బిడిటీ అంటారు, అవి చాలా వరకు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి, ప్రస్తుతం మనం చూసినట్లయితే కొంతమందికి అయితే అనారోగ్య సమస్యల వల్ల అయితే కన్సీవ్ కాకపోతే మరి కొంతమందికి అయితే కొన్ని అనుమానాలు అయితే తావిస్తుంటాయి. అంటే మొదటిసారి అయితే కన్సీవ్ అయినప్పుడు అయితే అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అసలు ఎలా ఉండాలి, అసలు ఎప్పుడు పడుకోవాలి, చాలా అనుమానాలు అయితే ఉంటాయి కదా. అటువంటి వారి గురించి ఏం చెప్తారు మ్యామ్? ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మహిళ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే, అంటే కన్సీవ్ అయిన వెంటనే ఫస్ట్ 3 months అనేది వెరీ వెరీ క్రూషియల్ పీరియడ్. ఆ 3 months కనుక జాగ్రత్త పడితే 80 to 85% ప్రెగ్నెన్సీస్ అనేటివి 9 months వరకు, అంటే హెల్తీ బేబీని డెలివరీ చేయగలుగుతారు. అదే ఆ ఫస్ట్ 3 months కనుక కేర్ చేయాలి అంటే కొంచెం తెలియమవుతుంది లే అని కొంతమంది ఇలా ఉంటారు. వాటి వల్ల చాలా వరకు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ 3 months అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎవరికైనా, ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఫస్ట్ వాళ్ళ కాంప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయ్యేది ఏంటి, ఫస్ట్ పీరియడ్ మిస్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఏం సిమ్టమ్స్ వస్తాయంటే నాజియా అంటే ఏంటి, వామిటింగ్ ఫీలింగ్ ఉండడం ఒకటి,
బిట్టర్ టేస్ట్ ఉంటుంది, మెటాలిక్ టేస్ట్ అనేది మౌత్లో. ఆ టేస్ట్ వల్ల కూడా వాళ్ళు కొంచెం తినలేకపోతారు. దానివల్ల వామిటింగ్స్ అనేవి అవుతాయి. కొంతమందికి వామిటింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి, కొంతమంది హైపరెమిసిస్లో పోతాయి. ఎందుకంటే బీటా హెచ్సిసి హార్మోన్ అని ఉంటుంది. దానివల్ల మనకి వామిటింగ్ సెంటర్ అనేది బ్రెయిన్లో స్టిమ్యులేట్ అవ్వడం వల్ల వామిటింగ్స్ అవుతాయి. కొంతమందికి అబ్డామినల్ బ్లోటింగ్ ఉంటుంది, కొంతమందికి కాన్స్టిపేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి యూరిన్ ఎక్కువ వెళ్తూ ఉంటారు, చాలా వరకు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు, ఎక్కువసార్లు వెళ్తారు. దానికి కూడా ఇన్నిసార్లు యూరిన్ పాస్ చేసినాం ఏమన్నా అవుతుందేమో అని టెన్షన్ పడతారు. కొంతమందికి అబ్డామినల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. మనకి మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఎలా ఉంటాయి ఇవి కూడా కొన్ని ఫేస్ చేస్తారు. కానీ ఆ క్రాంప్స్ అనేటివి అన్ని వేళలా మిస్క్యారేజ్కి దారితీస్తాయి అని అనుకోలేదు. కొంతమందికి ఆ క్రాంప్స్ కూడా ఫిజియలాజికలే ఉంటాయి. కొంతమందికి బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ ఉంటుంది, బ్రెస్ట్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి ఫ్యాటిక్ అంటే తెలుసు ఫ్యాటిక్ అని బాగా అలసిపోవడం, డిక్రీజ్ ఎపటైట్, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే అండి, మరికొంతమందిలో అయితే కొన్ని అపోహలు అయితే ఉంటాయి, కొన్ని రకాల ఆహార పదార్థాలు అయితే తీసుకోవద్దు అని కొంతమంది అయితే చెప్తుంటారు. అంటే కొంత బొప్పాయి కావచ్చు, ఇతరత్ర కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవద్దు అని కొంత ప్రచారం అయితే ఉంటుంది కదా. అది కాకుండా కొంతమందికి ఏంటంటే 3 నెలల వరకు అంటే బరువులు మోయకూడదు, స్టెప్స్ ఎక్కకూడదు, ప్రయాణాలు చేయకూడదు అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం? అపోహ అని కాదు, కానీ ఫస్ట్ 3 months బరువులు ఎత్తకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని ప్రెగ్నెన్సీస్ బరువులు ఎత్తడం వల్ల మిస్క్యారేజ్ అవుతుందని ఏం గ్యారంటీ ఉండదు. ఒక 50% వరకు బరువులు ఎత్తడం వల్ల మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు మనం ఇప్పుడే విన్నాం ఇన్ఫర్టిలిటీ, ఇప్పుడు వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ద్వారా కన్సీవ్ అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ ఉండాల్సిందే, వాళ్ళు 3 months ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ ఫస్ట్ 3 months మనం జాగ్రత్తగా ఉంటేనే ఈ మిస్క్యారేజ్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే, కానీ మామూలు రెగ్యులర్ చిన్న యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఆ చిన్న యాక్టివిటీస్ కూడా తీసుకోకుండా బెడ్ రెస్ట్ ఎవరు ఉండాలంటే బాగా లో ఇంప్లాంటేషన్ ఉంటుంది, కొంతమందికి స్పాంటేనియస్, కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. అటువంటి వాళ్ళు ఇంకెక్కువ జాగ్రత్త తీసుకుంటే బెటర్. అంతేకాకుండా కొంత మూఢనమ్మకాలు అయితే ఉంటాయి. అంటే కొన్ని రకాల పదార్థాలు తీసుకుంటే పిల్లలు పుడతారు, అంటే అబ్బాయిలు పుడతారు, అమ్మాయిలు పుడతారని కొన్ని రకాల పదార్థాలు సైతం తీసుకుంటుంటారు కదా, ఏం చెప్తారు అటువంటి వాటి గురించి? ఈ పదార్థాలు తీసుకుంటే అమ్మాయి, ఈ పదార్థాలు తీసుకుంటే అబ్బాయి అనేది సైంటిఫిక్ అయితే ఎక్కడైతే ప్రూవ్ అవ్వలేదండి. కానీ ప్రతి ప్రెగ్నెంట్ మదర్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే చాలా బెటర్. చాలా వరకు మనం వింటూ ఉంటాం పప్పాయ అనేది తినకపోతేనే బెటర్, ఎందుకంటే అది పప్పాయ అని పైనాపిల్ అనేది కొంచెం మెటబాలిక్ రేట్ అని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి కొంతమందికి ఆ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి, స్పాటింగ్ లాంటి కొంచెం రిస్క్ ఉంటుంది. కాబట్టి అవి రెండు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఫుడ్స్ తర్వాత అవాయిడ్ చేసేటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం ఎక్కువ చూస్తూనే ఉంటాం బివరేజెస్, ఈ కూల్ డ్రింక్స్, ఈ మళ్ళీ ఆ బివరేజెస్ అనేది చాలా డేంజర్. ఇవన్నిటికన్నా చాలా డేంజర్ ఏంటంటే బివరేజెస్ ఒకటి మన ఇండియాలో అంటే తెలంగాణలో ఎక్కువ స్మోకింగ్, ఆల్కహాల్ అని చాలా వరకు తీసుకోరు. ఇంకొకటి కొన్ని డ్రగ్స్ ఇవి మరీ డేంజర్. ఇంకా ఫుడ్స్ అంటే ఇవి 2 తప్ప మిగతా ఫుడ్, సీజనల్ ఫుడ్స్ అనేవి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి మన బాడీకి అవసరమైనవి, ప్రతి ప్రెగ్నెంట్ మదర్కి కూడా అవసరమైనవి. ఆ సీజనల్ ఫుడ్స్ అనేవి తీసుకుంటే చాలా వరకు బెటరే. వాటి వల్ల తల్లికి కానీ బేబీకి కానీ ఎటువంటి ప్రాబ్లం ఏం జరగదు. కానీ ఏంటంటే వాళ్ళకి పడాలి, ఆ ఫుడ్ అనేది వాళ్ళకి పడాలి. కొంతమంది కొన్ని ఫుడ్ తింటే ఏమవుతుంది, కాన్స్టిపేషన్ అవుతుంది, కొంతమందికి పెయిన్ అబ్డామిన్ వస్తుంది, కొంతమందికి ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుంది, కొంతమంది కొన్ని ఫుడ్ తింటే ఇప్పుడు సీజనల్ ఒకసారి కస్టర్డ్ ఆపిల్ తింటే కొంతమందికి కాఫ్, కోల్డ్, ఫీవర్ వస్తుంది, కొంతమందికి ఏం ప్రాబ్లం కాదు. అది కూడా చూసుకోవాలి. ఏ ఫుడ్ తింటే వాళ్ళకి పడుతుంది, ఏ ఫుడ్ తింటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం రావట్లేదంటే ఆ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. అస్సలు తీసుకొని ఫుడ్స్ అంటే చెప్పిన కదా, బివరేజెస్ ఒకటి, అన్పాస్చరైజ్డ్ మిల్క్. మనకి పాస్చరైజ్డ్ మిల్క్ అనేది పాస్చరైజ్డ్ అయితే చాలా బెటర్. అన్పాస్చరైజ్డ్లో తెలుసు కదా వాళ్ళకి బ్యాక్టీరియా అనేది ఓవర్ గ్రోత్ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది బేబీకి కానీ మదర్కి కానీ చాలా డేంజర్. ఇంకొకటి అన్కుక్డ్ రా మీట్ కానీ, రా ఫిష్ కానీ, రా చికెన్ ఏది కానీ, రా ఫుడ్ అనేది అస్సలు తీసుకోవద్దు. చాలా రోజుల నుంచి అయితే ఒకటైతే ప్రచారంలో ఉంటుంది, కుంకుమ పువ్వు తీసుకుంటే పుట్టబోయే పిల్లలు అయితే తెలుపుగా పుడతారని చెప్పేసి అయితే చాలా మందికి అయితే పాలలో కుంకుమ పువ్వు వేసి సైతం తాగిపిస్తుంటారు కదా, ఇది ఎంతవరకు నిజమండి? అది ఎంతవరకు నిజం అంటే కుంకుమ పువ్వు వేస్తానైతే అంటే కుంకుమ పువ్వు వేయడం వల్ల కలర్ అయితే వస్తారని అది గ్యారంటీ ఏం లేదు. కానీ మన కలర్ మన టెక్స్చర్ ఏదైనా ప్రతి ఒక్కటి జీన్ మీదనే డిపెండ్ అవుతుంది. మెయిన్గా జీన్స్ వల్లనే మన కలర్ కానీ, మన బాడీ కానీ, మన స్ట్రక్చర్ అనేది అన్ని జీన్స్ మీదనే డిపెండ్ అవుతుంది. ఆ ఏ జీన్ మనకి ఏ కలర్ ఇవ్వాలో ఆ కలరే వస్తుంది. మన కుంకుమ పువ్వు తీసుకున్నంత మాత్రాన కలర్ వస్తుందని గ్యారంటీ ఏం లేదు. ఓకే అంటే ఇంకా ప్రస్తుతం అయితే మీరైతే కొంతమంది కన్సీవ్ అయిన వారి గురించి చెప్తున్నారు, కన్సీవ్ కాని వారి పరిస్థితి ఏంటంటే అటువంటి వారికి ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి వైద్యం అయితే అందుబాటులో ఉంది అంటే ఏం చెప్తారు ప్రస్తుతం అయితే? ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన వారికి చాలామంది లేట్గా ప్రెగ్నెన్సీస్ వల్ల, ఒకటి లేట్గా ప్రెగ్నెన్సీ అనే కాదు, కొన్ని వేరే కారణాలు, చాలా కారణాలు ఉంటాయి ఇన్ఫర్టిలిటీ అనేది. కొన్ని చాలా వరకు అన్నోన్ ఫ్యాక్టర్స్, అసలు 10 to 20% వరకు అసలు ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు రాదు అనే రీజనే 10 to 20% వరకు ఉంటుంది. వాటికి అసలు రీజన్ అనేది ఉండదు ఎందుకు ప్రెగ్నెన్సీ వస్తలేదు. అన్నీ బాగుంటాయి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇద్దరికి అన్నీ బాగుంటాయి, అయినా కూడా
వాళ్ళు ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అయిపోతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి చాలా వరకు ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా వరకు కొత్తగా వచ్చినాయి, అన్ని మంచి మంచి సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు అటువంటి వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది కాకపోతే వాళ్ళు న్యాచురల్గా అనేది పెళ్ళైన తర్వాత 1 year 1.5 year వరకు ట్రై చేస్తే బెటర్, న్యాచురల్గానే ట్రై చేస్తే చాలా బెటర్. ఒకవేళ అప్పటికి కూడా రాకపోతే, లేకపోతే వాళ్ళకి కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువగా ఉంటే, లేకపోతే ఇంకా సమ్ అదర్ కండిషన్స్ ఏమన్నా ఉంటే అటువంటి వాళ్ళు ఇన్ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్తే చాలా చాలా బెటర్. ఫస్ట్ ఎక్కడ ఇన్ఫర్టిలిటీ క్లినిక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ గైనకాలజిస్ట్ని విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత కొన్ని సర్టెన్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. అంటే ఫస్ట్ మెయిల్కి ప్రాబ్లం ఉందా, ఫీమేల్కి ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేస్తారు. ఎవరికి ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక ట్రీట్మెంట్ ఇచ్చినాక సక్సెస్ అవుతే ఓకే, ఇఫ్ సక్సెస్ కాలేదు అనుకోండి, మామూలు న్యాచురల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఉంటుంది. అది మామూలుగా మెడిసిన్తోని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయిస్తాం అన్నట్టు. అది ఓవ్యులేషన్ ఇండక్షన్లో సర్టన్ డ్రగ్స్ పెడతారు. అది వాళ్ళు 6 months వరకు కూడా ట్రై చేయవచ్చు. ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా ప్రెగ్నెన్సీకి అనేది ప్లాన్ చేసినప్పుడు రాకపోతే వాళ్ళు తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఏముంటుంది అంటే IUI అని ఉంటుంది. దాన్ని ఏమంటారు, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది ఉంటుంది. న్యాచురల్గా రాని వాళ్ళకి, ఓవ్యులేషన్ ఇండక్షన్ వల్ల కూడా రాని వాళ్ళకి ఈ IUI ద్వారా 10 to 20% ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కటే ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా కన్సీవ్ కాని వాళ్ళు ఈ IUI ద్వారా 1 or 2 cyclesకే కన్సీవ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ IUI కూడా 6 cycles వరకు కూడా మనం ట్రై చేయవచ్చు. ఈ 6 cycles వరకు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, వాళ్ళు IVF అని అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటారు, దానికి కూడా వెళ్ళొచ్చు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు, ఎక్కువ శాతం అర్థం కావాలంటే దానికి కూడా వెళ్ళొచ్చు. ఆ ఇన్విట్రో ద్వారా వాళ్ళు కొంతమందికి ట్విన్స్ ప్లాన్ చేసుకుంటారు, కొంతమందికి ట్రిప్లెట్స్ వస్తారు. అంటే వాళ్ళ కండిషన్ బట్టి ఉంటుంది. IVF అనేది కూడా 10 to 20% సక్సెస్ రేట్ అనేది చాలా వరకు ఉంటుంది. ఈ ఏది కూడా రాని వాళ్ళకి. ఒకవేళ మేల్లో కనుక ప్రాబ్లం ఉంటే వాళ్ళు IVFకి వెళ్ళొచ్చు, ICSIకి కూడా ట్రై చేయవచ్చు. ఓకే అండి, ప్రస్తుతం చూసినట్లయితే కన్సీవ్ అయిన వారిలో చూసినట్లయితే కొంతవరకు అయితే కొన్ని రకాల స్కాన్స్ అయితే రాస్తుంటారు కదా, కానీ కొంత గ్రామీణ నేపథ్యం కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే ఇటువంటి స్కాన్స్ ఎందుకు అని చెప్పేసి అయితే కొంత నెగ్లెక్ట్ అయితే చేస్తుంటారు కదా. అసలు ఎటువంటి స్కాన్స్ ఉంటాయి, ఇంతవరకు వాటి ఉపయోగం ఉంటుందండి? ప్రెగ్నెన్సీ వచ్చినాక స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ప్రెగ్నెన్సీలో. మనం స్కాన్స్ అనేది చేసుకోకపోతే అసలు మన ప్రెగ్నెన్సీ అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, బేబీ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, బేబీకి ఏమైనా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కానీ ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం స్కాన్స్ అనేది చేసుకోవాల్సింది. ప్రతి ప్రెగ్నెన్సీని మనం యాక్చువల్గా 3 trimesters లాగా చేస్తాము. 3 trimesters అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months, తర్వాత నెక్స్ట్ 3 monthsని సెకండ్ ట్రైమిస్టర్ అంటారు. ఆ నెక్స్ట్ 3 months టిల్ డెలివరీ వరకు దాన్ని థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఏంటంటే దాన్ని డేటింగ్ స్కాన్ కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని అంటారు, లేదా వైబిలిటీ స్కాన్ అని కూడా అంటారు. అదేంటి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. చిన్న ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమందికి తెలియకపోవడం, కొంతమందికి లేట్గా, అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు కన్ఫర్మ్ అయ్యి వాళ్ళు లేట్గా చేసుకుంటారు, ఉందో లేదో అనుకొని. కానీ అలాంటి వాళ్ళు చేసుకోరు. కానీ ఫస్ట్ 2 వైబిలిటీ స్కాన్ అంటే మనం 6 to 7 weeks వరకు చేస్తాము. ఆ వైబిలిటీ స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫస్ట్ 3 months మనకి 3 monthsలో మనకి అది ఎంబ్రియో ఉంటుంది కదా, ఎంబ్రియో కానీ శాఖ ఫీటల్ పూల్ ఉంటుంది. దాన్ని బట్టి మన ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అవుతుందా లేదా చాలా వరకు మనం గుర్తుపట్టగలుగుతాం. ఇంకొకటి మనకి కార్డియాక్ యాక్టివిటీ అంటారు, హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుందా లేదా తెలుస్తుంది. ఎక్కువ శాతం హార్ట్ బీట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 6 to 7 weeks వరకు స్టార్ట్ అయిపోతుంది. అంతేకాకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది విననే ఉంటాం. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లలో ప్రెగ్నెన్సీ రావడం అన్నట్టు. ఎక్టోపిక్ ట్యూబ్స్లలో రావచ్చు, ఓవరీస్లో రావచ్చు, ఒకసారి అబ్డామిన్లో కూడా రావచ్చు. వాటిని ఎక్టోపిక్ అంటారు. అంటే అదర్ దాన్ యూట్రస్ అన్నట్టు. ఆ ప్రెగ్నెన్సీస్ అనేది కన్ఫర్మ్ మనం డయాగ్నోస్ చేసుకోవాలంటే ఎర్లీ ప్రెగ్నెన్సీస్ కన్నా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడు ఆ స్కాన్ కనుక మిస్ అయినాం అనుకోండి, ఒకవేళ వాళ్ళ కనుక ఎక్టోపిక్ గెస్టేషన్ కనుక ఉందనుకోండి, ఆ మదర్ చాలా సీరియస్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. 3 to 4 months అంటే 11 to 14 weeks వరకు ఒకటి ఇంపార్టెంట్ NT స్కాన్ అని అంటారు. ఆ NT స్కాన్తో పాటు అటాచ్డ్ ఒకటి జెనెటిక్ టెస్ట్ అనేది ఉంటుంది, అదే డబుల్ మార్కర్ కానీ క్వాడ్రపుల్ మార్కర్ అని అంటాము. ఆ NT స్కాన్తో జతగా ఇది చేయాలి. ఈ NT స్కాన్ కూడా చాలా చాలా మనకి ఇంపార్టెంట్. మనకి NT స్కాన్స్లో మనకి తర్వాత ప్రెగ్నెంట్ మదర్కి ప్రెగ్నెన్సీ అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనేది తెలిసిపోతుంది. మనకి మదర్కి BP వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ బేబీ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, మదర్ ఏమైనా ప్రీటర్మ్ లేబర్లో ల్యాండ్ అయ్యే రిస్క్ ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా మనం NT స్కాన్లో గుర్తుపట్టగలుగుతాం. అంతేకాకుండా బేబీకి ఏమైనా కంజెనిటల్ అనామలీస్ ఉన్నాయా లేదా కూడా మనం NT స్కాన్లో దానికి అటాచ్డ్ డబుల్ మార్కర్ అని, ట్రిపుల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్ అంటారు. అది చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ మనకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు ఇప్పుడే గుర్తుపట్టగలుగుతాం. చాలా వరకు 3 months స్కాన్ చాలామంది అంటే అవాయిడ్ చేస్తారు. మళ్ళీ డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తారు. కానీ అది చేసుకుంటే చాలా వరకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది గుర్తుపట్టగలుగుతాం. తర్వాత మనం పుట్టిన తర్వాత బేబీ కోసం అంటే తర్వాత జెనెటిక్ ప్రాబ్లమ్స్ గుర్తుపట్టి బాధపడే బదులు ఆ టైంలో చేసుకొని గుర్తుపడితే చాలా వరకు బెటర్. ఆ NT స్కాన్లో ఏం చూస్తామంటే నేసల్ బోన్ చూస్తాం, ఇంకొకటి NT అంటారు, న్యూకల్ ట్రాన్స్లెన్సీ అంటారు. అవి మెజర్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి 5 to 6 months అంటే 18 to 22 weeks వరకు చేసేది
టీఫా స్కాన్ అంటారు. టీఫా స్కాన్ అంటే స్ట్రక్చర్ అది టీఫా స్కాన్ అంటే అనామలీ స్కాన్ అంటారు. ఆ అనామలీ స్కాన్లో మనకి ఏంటంటే బేబీకి ఏమన్నా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్ట్రక్చరల్ అంటే మనకి టాప్ టు బాటమ్ స్ట్రక్చర్ బేబీకి మెదడులో కానీ, ఫేస్ కానీ, హార్ట్ కానీ, ఇంటెస్టైన్, అబ్డామిన్ కానీ, లిమ్స్ కానీ, అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్, ఇవన్నిట్లలో మనకి ఎక్కడెక్కడ బేబీకి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని ఈ స్కాన్లో గుర్తుపడతాం. ఈ స్కాన్ చాలా వరకు అందరికీ అవేర్ ఉంటుంది ఈ స్కాన్ చేసుకోవాలని. ఈ స్కాన్ చాలా వరకు చేసుకుంటారు, ఎవరో ఒకటి 1 or 2% మిస్ అవుతారు, కానీ చాలా వరకు చేసుకుంటారు. ఈ స్కాన్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్. మళ్ళీ ఒకటి, ఈ స్కాన్లో కనుక ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందనుకోండి, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందనుకోండి, మనం ఈ టీఫా స్కాన్ని టూ టైమ్స్ చేస్తాం. ఒకటి ఎర్లీ టీఫా అంటారు, ఇంకొకటి లేట్ టీఫా అంటారు. ఆ లేట్ టీఫా అంటే 20 to 24 వీక్స్ వరకు చేసుకోవచ్చు, ఇది 18 to 20 వీక్స్ వరకు చేసుకోవచ్చు. అంటే పేషెంట్ కండిషన్ బట్టి, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమన్నా ప్రాబ్లం బట్టి మనం ఇలా కూడా చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఫీటల్ 2D ఎక్కువ అంటారు. ఫీటల్ 2D ఎక్కువ 24 వీక్స్ వరకు చేసుకోవచ్చు. అంటే మనకి ఈ టీఫాలో ఏమన్నా ప్రాబ్లం తెలిసిందనుకోండి, బేబీకి హార్ట్కి ఏమైనా సమ్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసినాను కాబట్టి ఫీటల్ 2D ఎక్కువ చేసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ ఉంటుంది, ఆ బేబీకి కనుక ఏమన్నా హార్ట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఫీటల్ 2D ఎక్కువ కూడా చేయించాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత డాప్లర్ స్కాన్. ఈ డాప్లర్ స్కాన్ దాని గ్రోత్ స్కాన్ అవచ్చు, డాప్లర్ స్కాన్ అవచ్చు. ఇది 8 to 9 months వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా మనకి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎలా ఉంది, గ్రోత్ అనేది ఎలా ఉంది, ఏమైనా ఉమ్మనీరు ఎలా ఉంది, దాంతోపాటు మనకి బేబీ గ్రోత్ ఉమ్మనీరు అవన్నీ మనం తెలుసుకోవడానికి కూడా బేబీ బ్లడ్ సర్క్యులేషన్ మెయిన్గా బ్రెయిన్కి అంబలికల్ కార్డ్ అని అంటారు, అంబలికల్ ఆర్టరీ అంటారు, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వండి. ఈ డాప్లర్ స్కాన్ మనం మంచిగా ఉంటేనే మనకి తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేయొచ్చు. ఈ డాప్లర్ స్కాన్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ కానీ దాన్ని బట్టి ప్రెగ్నెన్సీని ఎలా మనము ట్రీట్ చేయాలో తెలుసుకోవాల్సి వస్తుంది. మేడం, ప్రస్తుతం అయితే గర్భాశయానికి సంబంధించి ఇంకా ఎటువంటి సమస్యలు అయితే వస్తాయి, వాటి పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి, అంటే మీ దగ్గర ఎటువంటి పరిష్కార మార్గాలు అయితే చేస్తున్నారు, ఎటువంటి కేసెస్ అయితే చేస్తుంటారు మీ దగ్గర అయితే? గర్భాశయం సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మనం వింటూనే ఉంటాం, చాలామంది ఎక్కువ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్తోనే వస్తారు. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే వాళ్ళకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా రావడం, అంటే అమినోరిక్ సైకిల్స్ ఉండొచ్చు. అమినోరిక్ అంటే 1 to 2 months 3 months వరకు పీరియడ్స్ రాకపోవడం ఇర్రెగ్యులర్ అన్నట్టు, ఎప్పుడైనా రావచ్చు. ఒక్కోసారి కొంతమందికి మనము సైకిల్స్ ఇర్రెగ్యులర్ అంటే మామూలుగా 20 to 40 days అనే సైకిల్ తీసుకుంటాం. ఆ 20 to 40 days కన్నా సైకిల్ అనేది మిస్ అవుతుంది, దాన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటారు. ఆ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అమినోరిక్ సైకిల్స్ ఉండొచ్చు, మెనరేజిక్ సైకిల్స్ అంటే ఏంటంటే ఎక్కువ రోజులు అవ్వడం అనేది, ఆ పీరియడ్ ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడం, ఇవి ఒలిగోమెనోరియా అంటారు, పాలిమెనరేజియా అంటారు, మెనరేజియా అంటారు. ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్లో ఒక పార్ట్ అన్నట్టు. ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేటివికి వాటికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది హార్మోన్ పిల్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా వాడడం వల్ల తర్వాత వాళ్ళ కన్సిక్వెంట్గా తర్వాత ఇవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటి, గర్భాశయంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి వయసు పెరుగుతున్న కొద్దీ. మళ్ళీ చిన్న వయసులో ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, ఎక్కువ శాతం ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేటివి టీనేజ్ అమ్మాయిలకు ఎక్కువగా వస్తుంటాయి. ఫస్ట్ మెనార్కే నుంచి 16-18 years లోపు అమ్మాయిలకి చాలా వరకు అది అమినోరిక్ సైకిల్స్ లేకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్, మెనరేజిక్ సైకిల్స్ చాలా చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి చేంజ్ అవ్వడం, ప్రతి ఫుడ్ కూడా అది ఆర్గానిక్ ఫుడ్ తెలియట్లేదు, దాంట్లో ఏం యాడిటివ్స్, ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారు, ఏం పెస్టిసైడ్స్ యాడ్ చేశారు, ఏం హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చారో తెలియట్లేదు. చాలా వరకు ఆ ఫుడ్ వల్ల చిన్న వయసులోనే మెనార్కే రావడం, చిన్న వయసులోనే వాళ్ళు ఇప్పుడు చూస్తున్నాం 11 years మన పూర్వకాలంలో మన పాతకాలంలో వాళ్ళు 14-16 years వరకు మెనార్కే స్టార్ట్ అయ్యింది, కానీ ఇప్పుడు 10 years 11 years కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కొంతమందికి అయితే 8 years కూడా స్టార్ట్ అవుతున్నాయి. మెయిన్గా ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల, ఈ ఫుడ్లో ఈ కలపడం, ఈ హార్మోన్స్ కలపడము, ఈ పెస్టిసైడ్స్ కలపడము, అనవసరమైన కలపడం వల్ల చాలా వరకు అమ్మాయిలకి ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ అవుతున్నాయి. కానీ వాళ్ళకి ఎక్కువ ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఎక్కువ ఆనోవ్యులేటరీ సైకిల్స్ ఉంటాయి. సో వాళ్ళకి వాళ్ళకి దానికి అంతగానో మెడిసిన్ వాడకపోతేనే చాలా వరకు బెటర్. ఆ హార్మోన్ పిల్స్ వాడడం వల్ల అదే ఒక్కొక్కసారి కంట్రోల్ అవుతుంది, ఒక్కొక్కసారి మళ్ళీ రిపీట్ కూడా కావచ్చు. కానీ అవి ఎప్పుడు వాడాలంటే మరీ ఎక్కువ రోజులు అమినోరిక్ సైకిల్స్ ఉన్నా, ఎక్కువ బ్లీడింగ్ అయినా, అంటే ఎక్కువ మెనరేజిక్ సైకిల్స్ ఉన్నప్పుడే వాడితే బెటర్. మిగతా టైంలో 1 or 2 monthsకి ఒకసారి పీరియడ్స్ రావడము, పీరియడ్స్ అయినప్పుడు నార్మల్గానే 5 days 6 days అయినప్పుడు వాడకపోతేనే చాలా వరకు బెటర్. ఎందుకంటే చిన్న అమ్మాయిలు కాబట్టి వాళ్ళు కాలేజ్కి వెళ్తారు, ఆ స్ట్రెస్ కూడా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావడానికి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు. ఓకే అండి, ప్రస్తుతం అయితే కొంతవరకు గర్భాశయ కణుతులు సైతం అవుతుంటాయి కదా, అంటే ప్రస్తుతం దానికి సంబంధించి ఏం చెప్తారు, అంటే వాటి వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందండి? ఇప్పుడు గర్భాశయంకి వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఉంటాయి. ఒకటి ఫైబ్రాయిడ్స్ అంటారు, అదే ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు అని అంటారు. ఇంకొకటి కణితులు అంటారు. కణితులు అంటే ఏమంటే ఓవేరియన్, అంటే ఓవరీలో వచ్చే గడ్డల్ని కణితులు అని అంటారు, వీటినేమో గడ్డలు అంటారు. ఇవి ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ గర్భాశయానికి వచ్చేటి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఎడినోమయోసిస్ ఉండొచ్చు.
ఎడినోమైసిస్ అంటే ఆ యూట్రస్ అనే స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. ఈ మెయిన్గా మన యూట్రస్లో వచ్చే ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటారు, ఎండోమెట్రియల్ కార్సినోమా. మెయిన్గా ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నట్టు. మెనరేజిక్ సైకిల్స్ రావడము అంటే వాళ్ళకి సైకిల్స్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి రావడానికి ఇంపార్టెంట్ ఇవి రోల్ ప్లే చేస్తాయి. మా దగ్గర ఆల్మోస్ట్ అసలు అంటే చేయని కేసు అంటే ఏం లేదు, అన్ని మా తులసి హాస్పిటల్ అన్ని రకాలుగా గర్భాశయానికి సంబంధించిన అన్ని సర్జరీస్ చేస్తాము. మయోమెక్టమీ కానీ, ఎడినోమయోమెక్టమీ కానీ, హిస్టెక్టమీ అని అంటారు. ఇప్పుడు 40-45 దాటిన వాళ్ళకి మరీ వేరే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, హిస్టెక్టమీ కూడా ప్లాన్ చేస్తాము. ఈ ఓవేరియన్ సిస్టెక్టమీ, ఈ సర్జరీస్ అన్నీ కూడా మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఓపెన్ అంటారు, లాప్రోస్కోపీ అంటారు. లాప్రోస్కోపీ ద్వారా కూడా ప్రతి సర్జరీస్ అన్నీ మేము ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము, అన్ని సర్జరీస్ చేస్తున్నాము. ఈ ఫైబ్రాయిడ్స్ అంటే మేము చూస్తూనే ఉంటాం, 14 వీక్స్ 15 వీక్స్ అంటారు. అంటే ఆల్మోస్ట్ మనకి అంబలికస్ వరకు కూడా వస్తాయి. అంత పెద్ద గడ్డలు కూడా ఇక్కడ మేము తీసినాం. ఓవేరియన్ సిస్ట్ కూడా అప్ టు మన జీఫీస్టెండం అంటారు, అంటే జీఫీస్టెండం అంటే ఆల్మోస్ట్ ఈ అబ్డామిన్ అంతా ఫుల్ అయిపోతుంది ఓవేరియన్ సిస్ట్లు. అటువంటి పెద్ద పెద్ద సిస్ట్లు కూడా ఇక్కడ చేసినాము సర్జరీస్. చిన్న కార్సినోమా స్టేజ్ 1 అంటే ఆ స్టేజ్ 1 కూడా ఇక్కడ మేము సర్జరీస్ చేసినాము. గర్భాశయానికి కానీ అండాశయాలకు కానీ ఏ రకమైన సర్జరీ కూడా మా తులసి హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నది. లాప్రోస్కోపీ, ఓపెన్, ఈవెన్ ట్యూబెక్టమీ, ల్యాప్, ఓపెన్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఓకే అండి, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము హైదరాబాద్ లాంటి మహానగరాల్లో లభించే అత్యంత ఖరీదైన ట్రీట్మెంట్స్ అయితే మా దగ్గర అయితే అందుబాటులో ఉంటుంది తులసి హాస్పిటల్ అని చెప్పేసి అయితే డాక్టర్ అనిత సీనియర్ గైనకాలజిస్ట్ చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే అనేక రకాల జంక్ ఫుడ్స్ కావచ్చు, ఇతరత్ర తీసుకోవడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో అయితే మహిళలు అయితే సతమతం అయితే అవుతుంటారు. ఇటువంటి వారికి సంబంధించి అయితే ప్రస్తుతం మా దగ్గర అయితే అన్ని రకాల ట్రీట్మెంట్లు అయితే అందుబాటులో ఉంటాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. అంతేకాకుండా తల్లులకు పెళ్ళైన తర్వాత అమ్మాని పిలిపించుకునే వారికైతే అనేక రకాల అనుమానాలను అయితే నివృత్తి చేశారని అయితే మనమైతే భావిద్దాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో